ఓకే पृथिव्या अयं अभागोरेकालं सुजन्मति सीवना पृथ्वीर्वादक्षणानिवेशने यच्छनन सर्व నల్లవారపు సూర్య ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఈ రోజున జనార్దన్ స్వామి, నగరేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఏదైతే 135 ఏళ్ల చరిత్ర ఉందో దాన్ని పునర్నిర్మాణం చేయడానికి అనేక సార్లు భక్తులందరూ కూడా అనేక ప్రయత్నాలు చేశారు. 19 సంవత్సరాలుగా మరి జనార్దన్ స్వామి దేవాలయాన్ని మరి అందరూ కూడా డొనేషన్ కలెక్ట్ చేసి కూడా కడదా ఉన్నప్పటికీ కూడా కార్యాచరణలో రాలేదు. అదేవిధంగా నగరేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా దాన్ని అభివృద్ధి చేసినప్పుడు దీన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ఈవో గారు ఆ దేవాలయానికి వచ్చే భక్తులందరూ కూడా మరి ముందుగానే వచ్చి ఇది చేసినప్పుడు అది కూడా చేయాలని చెప్పి ఈవో గారు ఒక ముందడుగేశారు. దానిలో భాగంగా వెంటనే అందులోని భక్తులు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి 2 కోట్ల రూపాయలు మీరు ఇప్పించండి అని చెప్పి వాళ్ళు అడగడం, వెంటనే ఏదైతే ఆ దైవ కృప ఉండటం వల్ల తెల్లారే నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తాం, ఒక 3 కోట్లు గ్రాంట్ ఇవ్వమని అడిగాను. దేవస్థానానికి 2 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వటం జరిగిపోయింది. ఇమీడియట్ గా వాళ్ళు కూడా 1 కోటి రూపాయలు భక్తులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 1 కోటి రూపాయలు కలెక్ట్ చేసి అందులో వేయటం జరిగింది. దీనికి ఏదైతే 135 ఏళ్ల చరిత్ర ఆ రోజుల్లో పేరై కోనేరు వద్ద ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠింపజేశారో ఈ రోజున మా అందరి చేతుల మీదుగా మళ్ళీ దాన్ని శంకుస్థాపన చేయడం మా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాం. దీంతో మాతో పాటు ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేయాలి, భక్తులందరినీ కూడా దీంట్లో శంకుస్థాపన కార్యక్రమంలో వాళ్ళు కూడా పూజా కార్యక్రమాల్లో కూర్చోబెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళని కూడా కూర్చోబెట్టడం జరిగింది. ఏలూరు చరిత్ర ఎదురుగానే ఉన్న మ్యూజియంలో 500 ఏళ్ల క్రితం ఉన్న ఏలూరు చరిత్ర అంతా కూడా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ దేవాలయాన్ని ఎవరైతే సందర్శిస్తారో ఏలూరు చరిత్రను కూడా చూడటానికి ఆ మ్యూజియంను కూడా సందర్శించవలసిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని తరతరాలు చెప్పుకునే విధంగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి భక్తులందరూ కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. జనార్దన్ స్వామికి సంబంధించి 40 లక్షల రూపాయలు మరి అందరూ కూడా విరాళాలుగా సేకరించి దాన్ని 30 లక్షల రూపాయలు టెండర్ కాల్ఫర్ చేస్తే 21 లక్షల రూపాయలకి వాళ్ళు టెండర్ వేయడం జరిగింది. లెస్ టెండర్లో మరి 18 లక్షల రూపాయలకే వాళ్ళు చేస్తామని చెప్పి వాళ్ళు చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి 2 కోట్ల రూపాయలు ఏదైతే ప్రభుత్వ గ్రాంట్ వచ్చిందో వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ కింద 1 కోటి రూపాయలు వేయడం జరిగింది. 2,47,00,000 రూపాయలకి టెండర్ జరగడం జరిగింది. దాని పనులు అన్నీ కూడా ఏదైతే అత్యంత వైభవంగా ఈ రోజున ఏదైతే శంకుస్థాపన కార్యక్రమం ఎంత వైభవంగా జరిగిందో ఇక్కడ ఏదైతే పూర్వం తోతావారి వీధి ఉందో ఈ ప్రజలందరూ కూడా 135 ఏళ్ల క్రితం ఎవరో కూడా దీంట్లో ఆ భాగస్వామ్యం అవలేకపోయారు. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఎందుకనంటే ప్రతి ప్రజలు అనేక మంది ఎప్పుడైతే శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందో దీంట్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఉవ్విళ్ళూరారు. వాళ్ళ కోరిక ఆ భగవంతుడు ఈ విధంగా తీర్చాడని చెప్పి నేను అనుకుంటున్నా. ఏదైనా సరే ఇక్కడతో పాటు ఏదైతే కొత్తూరు ఇంద్రమ్మ కాలనీ, శంకరవారి తోట, అదేవిధంగా బీడీ కాలనీలో కూడా 3 దేవాలయాలు ప్రజలే కట్టుకునేటట్టుగా వాళ్ళు ఏదైతే సైట్ ఉందో వాళ్ళకు కూడా ఇప్పించడం జరిగింది. ప్రజల మనోభావాలతో పాటు భక్తుల యొక్క మనోభావాలను కూడా గౌరవించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం వచ్చాక చేస్తుంది. డెఫినెట్ గా ప్రజలందరూ కూడా గమనించాలి. 135 ఏళ్ల చరిత్రలో డెఫినెట్ గా ఏలూరులో దేవాలయాల అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయని మరి ప్రజలందరూ కూడా గమనించి తప్పనిసరిగా దీంట్లో భాగస్వామ్యం వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. దీనికి 1 ఇయర్ టైం పెట్టారు. డెఫినెట్ గా 2 నెలల ముందే, ఎందుకనంటే
10 నెలల్లోనే, ఎందుకంటే మంచి కాంట్రాక్టర్, మంచి స్పీడ్గా కూడా చేశారు. 8వ తారీఖున శంకుస్థాపన అని చెప్పి 10 రోజుల క్రితం చెప్తే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దీన్ని కూడా, ఎందుకంటే ఈ తప్ప వర్షాభావం తక్కువగా ఉండటం వల్ల 10 నెలల్లోనే డెఫినెట్గా ఈ దేవాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఆ దేవుని యొక్క కటాక్షాలు ప్రజలందరి మీద, ఏలూరు ప్రజల సుఖశాంతులతో ఉండాలని ఆ జనార్దన స్వామి, నగరేశ్వర స్వామి, ఆ కన్యకా పరమేశ్వర దీవెనలు ఏలూరు ప్రజల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.